సీజన్ మారింది కదండి. పిల్లలందరికీ జ్వరాలండి. అందుకని అంత కారప్పొడి కొడితే ఇష్టంగా తింటారు, నోటికి హితవుగాను ఉంటుందని కారప్పొడి కొట్టానండి. అది నా స్టైల్లో ఎలా కొట్టానో మీకు చూపించేస్తాను. మరి ఆలస్యం ఎందుకు, పదండి వంటిట్లోకి. నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చి తగ్గాక నోరంతా చేదుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏదన్నా కారం కారంగా తినాలని అనిపిస్తుంది. ఈ దినుసులన్నీ వేసి కారప్పొడి కొట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. అరుగుదల ఉంటుంది, పొట్ట నిండుగాను ఉంటుందండి. ఇక ఎందుకు ఆలస్యం, నా స్టైల్లో ఈ కారప్పొడి ఎలా చేయాలో చూపించేస్తాను. పదండి వంటిట్లోకి. మీరంతా కూడా చేసుకుని చూసి నా కామెంట్ రూపంలో ఎలా ఉందో కూడా తెలియపరచాలి మరి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని చక్కగా ఒక గుప్పెడు అంటే ఒక కప్పుడు మినపప్పు, ఒక కప్పుడు శనగపప్పు వేయించి పెట్టుకోవాలండి. దోరగా వేయించుకోవాలి, సన్న సెగన. తర్వాత ఒక 2 కప్పులు ధనియాలండి, ధనియాలు కూడా చక్కగా వేయించేసుకోవాలి. దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదండి. ఒక్క పిసరు నూనె వేసుకుని, అంటే ఒక చెంచా నూనె వేసుకుని చక్కగా వేయించేసుకుంటే చాలా కమ్మటి వాసన వస్తూ చాలా బాగుంటుందండి. ఆ వాసన వస్తున్నప్పుడే, గుమ్మగుమ్మలాడుతూ వస్తున్నప్పుడే ఎప్పుడు వేడి వేడి అన్నంలో తినేద్దామా అని అనిపిస్తుంది. నేను స్టవ్ వెలిగించకుండా బాండ్లీ వేడిగా ఉంది కదా అని ధనియాలు వేసేసాను. తర్వాత వెలిగించి వేయిస్తున్నాను. దోరగా వేయించుకోవాలండి. ఆ వేయించుకున్నప్పుడు వచ్చే సువాసన చాలా బాగుంటుందండి. ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిందామా అన్నంత ఆతృతగా ఉంటుంది. అందులో జ్వరం పడిన వాళ్ళకి ఇది, ఈ కారప్పొడి అనేది మంచి ఔషధంలాగా పనిచేస్తుందండి. చిన్నతనంలో మన వాళ్ళందరూ, మన అమ్మమ్మలు, అమ్మలు ఇలాగే పచ్యంగా ఈ కారప్పొడేసి చారు నీళ్లతో భోజనం పెట్టేవారండి. అదే పచ్చెం భోజనం అని అంటారు దాన్నే మరి. ఇప్పుడంటే అన్నీ వేసుకుని తినేయమంటున్నారు డాక్టర్లు కూడా. ఇడ్లీ కూడానండి నెయ్యి వేసుకుని ఈ కారప్పొడి అద్దుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా వేరే చట్నీలు కూడా అక్కర్లా. కొంతమంది అయితే ఇడ్లీ కారప్పొడే ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పటికీ కూడా మా ఇళ్లల్లో కారప్పొడి ఉంటే చాలండి, వాళ్ళకి పండగే. వేగేయండి, అవి తీసేస్తున్నాను. ఎంత బాగా వేగితే అంత రుచి అండి. ధనియాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకున్నాను. అది ఆ వీడియో స్కిప్ అయిందండి. ఎండుమిరపకాయలు కూడా వేయించి పెట్టేసుకున్నాను. తర్వాత కారప్పొడిలోకి మెయిన్ ఇంగ్రీడియంటు కరివేపాకే కదండి. కరివేపాకు కూడా పెళ్ళ వేయించేసుకున్నాను. అంటే వేగంగానే ఆ ఆకు పట్టుకుంటే పొడైపోవాలండి, అట్లా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే నిలవ ఉంటుందండి. నిలవ ఉంటుంది ఒకటి. తర్వాత ఆ వాసన కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఎన్ని రోజులైనా. తర్వాత జీలకర్ర మటుకు వేయించకూడదండి. జీలకర్ర వేయించకుండా పచ్చిదే వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక పెద్ద చెంచాడు పుట్నాల పప్పు వేసుకుంటే ఆ రుచే వేరండి. తర్వాత కొద్దిగా మెంతి పొడి ఉంటే మెంతి పొడి, లేదా ఓ చెంచా మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చండి. ఇంగు కావాల్సిన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు.
వెల్లుల్లి వేసుకుంటే ఈ కారప్పొడికి రుచి అండి. వెల్లుల్లే రుచి, అసలు కారప్పొడి అంటేనే వెల్లుల్లి కారప్పొడి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడానండి. వెల్లుల్లి కారప్పొడి అంటే అసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి పుట్టిస్తుంది. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఆ పాయలు ఒలిచేసి, పొట్టు తీయక్కర్లేదండి, గర్భాలే ఒలిచేసి మిక్సీ ఆడించుకోవటమేనండి. తగినంత ఉప్పు వేసుకుని. నేను మెంతి పొడి వేసానండి, మెంతులు వేయకుండా. ఎందుకంటే నా దగ్గర మెంతి పొడి ఉంది, అందుకని మెంతి పొడి వేసేసాను. తర్వాత ఇది ముఖ్యమైన ఈ పెచ్చంతా తీసేసి, పొట్టు పై పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. అవి సరిపోతాయండి. వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకో పాయి కూడా వేసుకోవచ్చు. ఎక్కువ తినని వాళ్ళు ఈ మాత్రం చాలండి. చూసారా? ధనియాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, వేయించని జీలకర్ర, కొద్దిగా పుట్నాల పప్పు. ఈ పుట్నాల పప్పు వేస్తేనే కొంచెం టేస్టు బాగుంటుంది, మరింత బాగుంటుందన్నమాట. ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి కదండి. ఉప్పు లేనిదే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని అంటుందట ఉప్పు. అట్లాగే ఉప్పు, తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం మిక్సీ ఆడించుకోవటమేనండి. మిక్సీ ఆడించుకొని ఆ పౌడర్ని వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి నేను చేసిన కారప్పొడి. నచ్చిందా? మరి చేసుకుంటారా? ఎలా వచ్చిందో చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. అదిగో మెంతిపిండి అండి. మెంతిపిండి కూడా వేస్తేనే సువాసనగా ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మిక్సీ ఆడిచ్చాక కారప్పొడి ఇదిగోనండి రెడీ అయింది. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.